ప్రతి అమావాస్య తర్వాత ఆ పొలంలో ఒకే విధమైన క్షుద్ర పూజలు జరిగేవి. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కాలిపోయిన నల్ల దారం మరియు నేలపైన ఎర్రటి రంగుతో గీసిన ఒక విచిత్రమైన గుర్తు. మొదట గ్రామస్తులు ఎవరో భయపెట్టడానికి చేస్తున్నారు అనుకున్నారు. కానీ ఒక అమావాస్య రాత్రి ఆ పొలం చుట్టూ 4 సీసీ కెమెరాలు పెట్టారు. మరుసటి ఉదయం మళ్ళీ అదే క్షుద్ర పూజ జరిగింది. అన్ని వస్తువులు అక్కడే ఉన్నాయి, కానీ ఆ సీసీటీవీలో ఆ రాత్రి ఒక్క మనిషి కూడా పొలంలోకి రాలేదు. అయితే ప్రతి అమావాస్యకి ఆ పొలంలో ఈ పూజను ఎవరు చేస్తున్నారు? ఇది తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. తెలంగాణ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ధర్మాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర దాదాపుగా 2 ఎకరాల పాత పొలం ఉంది. ఆ పొలం యజమాని రాఘవయ్య. ఆ పొలం ఒకప్పుడు చాలా సారవంతమైనది, కానీ గత 2 ఏళ్లుగా రాఘవయ్య కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి సమస్యలు రావడం మొదలయ్యాయి. మొదట అతని భార్య తీవ్రంగా అనారోగ్యానికి గురైంది. కొన్ని నెలల తర్వాత అతని పెద్ద కుమారుడు ఊహించని ప్రమాదంలో గాయపడ్డాడు. తర్వాత పంట వరుసగా 2 సంవత్సరాలు నష్టపోయారు. గ్రామంలో నెమ్మదిగా ఒక మాట ప్రచారం కావడం మొదలైంది. ఆ పొలానికి ఎవరో చేతబడి చేశారు అని. రాఘవయ్య మాత్రం వాటిని నమ్మేవాడు కాదు. కానీ ఒక ఉదయం అతని పొలంలో కనిపించిన దృశ్యం అతని ఆలోచననే మార్చేసింది. ఉదయం పొలానికి వెళ్ళిన రాఘవయ్య మధ్యలో ఉన్న ఒక పాత వేప చెట్టు దగ్గర ఆగిపోయాడు. నేలపై 4 నిమ్మకాయలున్నాయి. వాటి మీద కుంకుమ ఉంది. పక్కనే ఒక చిన్న మట్టి దీపం. దీపంలో నల్లగా కాలిపోయిన నూనె, చుట్టూ నల్లదారం ముక్కలు, మధ్యలో ఎర్రటి పొడితో గీసిన ఒక సర్కిల్. ఆ సర్కిల్ మధ్యలో మాత్రం ఒక ఫోటో కాలిపోయి ఉంది. రాఘవయ్య దాన్ని తీసి చూశాడు. అది అతని కుటుంబ ఫోటో. ఎవరో ఇంట్లో నుంచి తీసుకువచ్చినట్టుగా ఆ ఫోటోలో రాఘవయ్య, అతని భార్య, 2 కుమారులు ఉన్నారు. ఆ ఫోటో అక్కడికి ఎలా వచ్చింది? ఆ రాత్రి ఎవరు వచ్చారు? రాఘవయ్య వెంటనే గ్రామస్తులను పిలిచాడు. కానీ ఎవ్వరికి సమాధానం తెలీదు. ప్రతి అమావాస్య అదే పూజ. అది ఒక్కసారి జరిగి ఆగిపోలేదు. మరుసటి నెల అమావాస్య తర్వాత మళ్ళీ అదే చోట పూజ జరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. ఈసారి 6 నిమ్మకాయలు, మధ్యలో అదే ఎర్రటి సర్కిల్. కానీ కాలిపోయిన ఫోటో స్థానంలో రాఘవయ్య చిన్న కుమారుడు కిరణ్ చిన్నప్పటి ఫోటో ఉంది. రాఘవయ్య భయపడ్డాడు. అంటే ఆ ఫోటో వారి ఇంట్లోని పాత ఆల్బంలో ఉంది. ఇంట్లో ఉన్న ఫోటో ఎవరికి తెలియకుండా పొలానికి ఎలా వచ్చింది? ఆ రాత్రి కిరణ్కి చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది. గ్రామంలో భయం మరింత పెరిగింది. కొంతమంది ఇది సాధారణంగా ఎవరో చేసిన పని కాదు అన్నారు. మరికొందరు ఎవరో కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు అన్నారు. 3వ అమావాస్య తర్వాత రాఘవయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి ఎవరు వస్తున్నారో తప్పకుండా పట్టుకోవాలి అనుకుంటాడు. అమావాస్యకి 2 రోజుల ముందు రాఘవయ్య తన పొలం చుట్టూ 4 సీసీ కెమెరాలు పెట్టించాడు. ఒకటి ప్రధాన రహదారి వైపు, ఇంకొకటి వెనుక దారి వైపు, మరో 2 పొలం మధ్యలో ఉన్న వేప చెట్టును స్పష్టంగా కనిపించేలా కెమెరాల లైవ్ ఫీడ్ అతని చిన్న కుమారుడు కిరణ్ మొబైల్కి కనెక్ట్ చేశారు. అమావాస్య రాత్రి రాఘవయ్య, కిరణ్ ఇద్దరు ఇంట్లోనే కూర్చొని మానిటర్ చేశారు. రాత్రి 11 గంటలు, పొలం ఖాళీగా ఉంది. 12 గంటలు, ఎవ్వరూ లేరు. 1 గంట, ఎవ్వరూ లేరు. రాత్రి సరిగ్గా 2 గంటల 13 నిమిషాలకి కిరణ్ మొబైల్లో ఒక్కసారిగా నోటిఫికేషన్ వస్తుంది. 3వ కెమెరా దగ్గర సిగ్నల్ లాస్ట్. అతను వెంటనే లైవ్ ఫీడ్ తెరిచాడు. 3వ కెమెరా బ్లాక్ స్క్రీన్ అయిపోయింది. అది వేప చెట్టును చూస్తున్న కెమెరా. మిగిలిన 3 కెమెరాలు మాత్రం సరిగ్గా పనిచేస్తున్నాయి. రాఘవయ్య ఎవరో కెమెరాను ఆపారు అని చెప్పాడు. ఇద్దరు వెంటనే ఆ పొలం వైపు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ కిరణ్ మిగిలిన కెమెరా ఫీడ్స్ చూశాడు. పొలంలోకి వచ్చే 2 దారులు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ఎవ్వరూ లోపలికి రాలేదు. వెనుక వైపున కూడా ఎవ్వరూ కనిపించలేదు. అయినా 3వ కెమెరా ఎందుకు ఆగిపోయింది? వాళ్ళు రాత్రి అక్కడికి వెళ్ళలేదు. పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఉదయం గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్లారు. వేప చెట్టు దగ్గర మళ్ళీ అదే దృశ్యం. ఈసారి మాత్రం ముందటి కంటే భయంకరంగా ఉంది. నేలపైన పెద్ద ఎర్రటి సర్కిల్, దాని చుట్టూ 8 నిమ్మకాయలు, నల్ల దారం, కాలిపోయిన దీపం, మధ్యలో ఒక చిన్న స్టీల్ డబ్బా. పోలీసులు దాన్ని తెరిచారు. లోపల రాఘవయ్య భార్య ధరించే పాత వెండి ఉంగరం ఉంది. ఆ ఉంగరం 3 ఏళ్ల క్రితమే ఇంట్లో నుంచి పోయింది. ఇప్పటి వరకు దొరకలేదు. కానీ అసలు విచిత్రమైన విషయం ఏంటంటే ఆ వేప చెట్టును చూస్తున్న 3వ కెమెరా, దాన్ని ఎవరూ పగలగొట్టలేదు. దాని వైర్స్ కూడా ఎవరు కట్ చేయలేదు. కెమెరా అలాగే ఉంది. కానీ 2 గంటల 17 నిమిషాల నుంచి 2 గంటల 26 నిమిషాల వరకు, అంటే కేవలం 9 నిమిషాలు వీడియో పూర్తిగా కనిపించలేదు. ఆ సమయం ముందు వేప చెట్టు ఖాళీగా ఉంది. ఆ సమయం తర్వాత నేలపైన పూజ సామాగ్రి కనిపించాయి.
పోలీసులు సీసీటీవీని మళ్ళీ చూశారు. 2 గంటల 17 నిమిషాల ముందు ఎవ్వరూ లేరు. 2 గంటల 26 నిమిషాల తర్వాత పూజ పూర్తి అయింది. కానీ ఆ 9 నిమిషాల్లో ఎవరు వచ్చారో? పొలంలోకి వచ్చే అన్ని దారుల్లో సీసీటీవీలు ఉన్నాయి. ఎవ్వరూ లోపలికి వచ్చినట్టు లేదు మరియు వెళ్ళినట్టు కూడా లేదు. గ్రామంలో అప్పటికే పుకార్లు మొదలయ్యాయి. అమావాస్య రాత్రి ఏదో కనిపించిన శక్తి వస్తుంది. రాఘవయ్య మాత్రం ఒక విషయం గమనించాడు. పూజ సామాగ్రి ప్రతిసారి అతని కుటుంబంలోని ఒక్కొక్కరి పర్సనల్ వస్తువులతో కలిసి కనిపిస్తుంది. మొదట ఫ్యామిలీ ఫోటో, తర్వాత కిరణ్ చిన్నప్పటి ఫోటో, ఇప్పుడు అతని భార్య ఉంగరం. అంటే ఇది కేవలం కోఇన్సిడెన్స్తో దొరికిన వస్తువులు కావు. ఎవరో రాఘవయ్య కుటుంబానికి బాగా తెలుసు. పోలీసులు కుటుంబం గురించి విచారణ ప్రారంభించారు. అప్పుడే రాఘవయ్య పెద్ద కుమారుడు సురేష్ ఒక విషయం చెప్పాడు. 3 ఏళ్ల క్రితం ఆ పొలాన్ని అమ్మాలని ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అతని పేరు నరసింహ, గ్రామంలోనే పెద్ద వ్యాపారి. ఆ పొలం పక్కన కొత్త రోడ్ రావచ్చని అతనికి ముందే తెలిసింది. అందుకే తక్కువ ధరకు పొలం కొనుక్కోవాలని ప్రయత్నించాడు. కానీ రాఘవయ్య దానికి అంగీకరించలేదు. ఆ తర్వాత నరసింహతో చాలా పెద్ద గొడవ జరిగింది. సురేష్ చెప్పిన ఇంకో విషయం పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ఆ పాత ఫ్యామిలీ ఫోటో 3 ఏళ్ల క్రితం నరసింహ ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్లో తీసింది. ఆ ఫోటో కాపీ ఎలా రాఘవయ్య ఇంట్లో ఆల్బంలో ఉందో నరసింహ దగ్గర కూడా ఉండే అవకాశం ఉంది. కానీ దాంతో సీసీటీవీ మిస్టరీ సాల్వ్ కాలేదు. పోలీసులు ఈసారి మరింత జాగ్రత్తగా ప్లాన్ చేశారు. కొత్త సీసీటీవీలు పెట్టించారు. పాత కెమెరాతో పాటు ఒక హిడెన్ కెమెరా కూడా వేప చెట్టుకు ఎదురుగా పెట్టారు. పోలీసులు రాత్రంతా లైవ్ మానిటర్ చేశారు. 11 గంటలు ఏమీ లేదు, 12 గంటలు ఏమీ లేదు, రాత్రి 1 గంట ఏమీ లేదు. సరిగ్గా 2 గంటల 16 నిమిషాలకి అన్నీ నార్మల్. ఇప్పుడు ఒక్కసారిగా ప్రధాన కెమెరా స్క్రీన్పై వేప చెట్టు దగ్గర ఒక చిన్న కాంతి కనిపించింది. అందరూ దగ్గరికి చూశారు. కానీ అది ఎవరు నిలబడి ఉన్నట్టుగా కాదు, కేవలం ఒక దీపం వెలిగినట్టుగా కనిపించింది. తర్వాత మళ్ళీ 3వ కెమెరా సిగ్నల్ పోయింది. కానీ ఈసారి హిడెన్ కెమెరా పనిచేస్తుంది. పోలీసులు వెంటనే ఫుటేజ్ని రీవైండ్ చేశారు. అందులో కనిపించిన దృశ్యం చూసి అందరూ షాక్ అయిపోయారు. వేప చెట్టు వెనక ఉన్న నేల నెమ్మదిగా పైకి లేచింది. అది మట్టి కాదు, ఒక పాత ఇనుప తలుపు. దాని కింద ఒక సన్నని టనెల్ ఉంది. ఉదయం పోలీసులు ఆ టనెల్ని తెరిచారు. అది బ్రిటిష్ కాలంలో నిర్మించిన పాత నీటి కాలువ. ఆ కాలువ పొలం బయట ఉన్న పాడుబడిన గోదాం వరకు వెళ్తుంది. అంటే ఎవరో బయట దారిలో కనిపించకుండా ఆ టనెల్ ద్వారా పొలం మధ్యలోకి రావచ్చు. అందుకే సీసీటీవీలో ఎవరు కనిపించలేదు. అని అసలు షాక్ ఆ పాత గోదాంలో దొరికింది. అదే పూజ సామాగ్రి దొరికింది. నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, నల్ల దారం మరియు రాఘవయ్య కుటుంబానికి సంబంధించిన మరిన్ని వస్తువులు. పోలీసులు గోదాం బయట నరసింహ కార్ టైర్ మార్క్స్ గుర్తించారు. అతన్ని విచారించగా చివరికి నిజం బయటపడింది. ప్రతి అమావాస్య పూజ జరిగినట్టు చేసి కుటుంబంలో భయం పెంచాలి. పిల్లల పర్సనల్ వస్తువులు ఉపయోగించి వాళ్ళని ఎవరో టార్గెట్ చేస్తున్నారని నమ్మించాలి. చివరికి ఆ పొలంలో ఏదో శక్తి ఉందని ఆ గ్రామం మొత్తం నమ్మేలా చేయాలి. అప్పుడు రాఘవయ్య స్వయంగా పొలం అమ్మడానికి సిద్ధమవుతాడు అని నరసింహ ప్లాన్. కానీ అన్నిటికంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే నరసింహ సీసీటీవీని హ్యాక్ చేయలేదు. అతను టనెల్ నుంచి వచ్చి 3వ కెమెరా దగ్గరకు వెళ్ళి దాని వెనకాల ఒక చిన్న వైర్లెస్ సిగ్నల్ జామర్ను యాక్టివేట్ చేశాడు. అందుకే కేవలం 9 నిమిషాలే సిగ్నల్ పోయేది. ఆ 9 నిమిషాల్లో అతను పూజ సామాగ్రిని పెట్టి మళ్ళీ టనెల్లోకి వెళ్ళిపోయాడు. 4వ అమావాస్య పోలీసులు పెట్టిన హిడెన్ కెమెరా గురించి అతనికి తెలియదు. అదే అతని ప్లాన్ని పూర్తిగా బయటపెట్టింది. గ్రామం మొత్తం అది చేతబడి నమ్మింది. ఎందుకంటే వాళ్ళు చూపించింది నిమ్మకాయలు, కుంకుమ, నల్లదారాలు మాత్రమే. కానీ వాటి వెనుక దాగి ఉన్నది ఏ దయ్యం కాదు, మనుషుల భయాన్ని ఉపయోగించి చేసిన ఒక కుట్ర. అమావాస్య రాత్రి ఆ పొలంలో నిజంగా ఏదో జరిగింది. కానీ అది చేతబడి కాదు, భయాన్ని అమ్మడానికి ఒక మనిషి వేసిన ఉచ్చు. స్టోరీ మొదట్లో ఎవరో నిజంగా చేతబడి చేస్తున్నారా అని మీరు నమ్మారా లేదో కామెంట్ చేసి చెప్పండి.